నా పేరు కృష్ణవేణి. నా పేరు శ్రీవాణి. నేను 7వ తరగతి. నా పేరు విజయదర్శిని. నేను 7వ తరగతి మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు వీళ్ళ కథ ఆలోచించుకుందాం. ఇప్పుడు మనం సీత ఇష్టాలనే గుర్ర కథ ప్రదర్శించుకుందాం. సరస్వతి తల్లికి నమస్కారాలు. జయం జయం మన భరతమాతకు జయము దిగ్గి జయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సురునిచ్చేడి శ్రీమహాలక్ష్మి కర్ణ చూపవమ్మ. శత్రువినాశము చేసేడి దుర్గా జయము నీరవమ్మ. అక్క ఈరోజు ఏదో చెప్తున్నావు? ఏదో కాదురా, నల్ల మహారాజుల కదా, కౌరవుల కదా, మరాఠీల కదా, రాముల కదా, లవకృష్ణుల కదా, కుటుంబ కష్టాలు. ఏంటది ఈ కథలన్నీ పాత గలాలైపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదా? ఏంద్రా పాతతో రొట్టగా ఉన్న పాత గ్లాసులు పళ్ళాలు గొలుసులు అన్నీ తీసి బయటకు పారేస్తా. ప్రతి వారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాతలన్నీ కొత్త సన్నాసి ఇప్పుడు కొత్త కొత్త నడుస్తున్నావు. కొత్తలోనే కదా పుట్టింది. అదే ఇప్పుడు నేనేమన్నానని చదివిన కాకి లెక్క అట్లా అరుస్తున్నావు. పాతండే రోతండి అన్నానా? కాలం మారిన ఇంకా మనం పాటలోనే బతుకుతున్నాం. ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆమరం దీపాలు పెడుతున్నామా? రైలు బస్సులు కొత్తగానే ఎడ్ల బండి మీద ప్రయాణిస్తున్నామా? సరే తమ్ముడు చెల్లి అనవసరంగా ఇట్లా కొట్లాడుకొని రాసభాష చేయకండి. తమ్ముడు మన కొత్త కథనే చెప్పుతున్నాం. బాగా చాలేదు. ఈరోజు మనం చెప్పుకునే కథ సీత ఇష్టాలు. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువుతున్నదో పేరు పొందిన చక్కనమ్మ కథరా. ఓటమి నెరగక పోరాడే ఒక వీరబాల కథరా. 10 మందికి ప్రేరణించే వర్తమాన కథరా. ఇంతకి ఎవరా పైడి బొమ్మ ఏం కదా? అయ్యలారమ్మలారా స్త్రీలు విసిన భర్త భూమిలో రత్నాలు పండే రత్నాల నేల. తెలుగునాటి రామపురమైన ఆ పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య గౌరవం అనే పేరు దంపతులు ఉన్నారు. తొలి సంతానమే సీత. ఆ సీతని బడికి పంపాలనుకుంటుండగానే మరో పిల్లవాడు పుట్టాడు. సంతానానికి ఇక్కడికి ఆ పెద్దమ్మ వద్దని వాళ్ళు మతన పడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. నోరు మూసుకునే కాలం పోయిందట. అభ్యసించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచిది. సర్వతీ పూట గడవని తల్లిదండ్రులకు పాటులకు వాయే. పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారంగా పుంగదీయగా తల్లడిల్లినారు. భార్య భర్త కూలినాలితో బతుకు నీటినారు. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెళ్ళ. అమ్మ నాన్న పనుల కోసం తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికి ఆమె అయిపోయింది. పిల్లలు బడిలో పెద్దలు పనులు అనే సంగతి వాళ్ళకి తెలియదాక 16 ఏళ్లలోపు పిల్లల్ని పనుల్లో పెట్టొద్దనే చట్టాన్ని గురించి వాళ్ళని పట్టించుకోవడం లేదు. చట్టాలు బాధ్యత కాదు. మాట్లాడా తమ్ముడు. ఇంతకా చిన్నారి సీత మీద పనులు చేసినాక ఇంటి పనులే చేసే రాసాయి. వంట పని నేర్చే రాసాయి. బిడిలెన్నో చుట్టే రాసాయి. పత్తి చేలకే పోయి రాసాయి. పొగతి బతుకులాయి రాసాయి. నెల సోదర చదువుల చదివిన గాతనిప్పుడు పేదగాతనిప్పుడు తర్వాత ఏం జరిగిందాక? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించాక ఆ రాళ్లతో నా పిల్లని నీళ్ళు పోసి పెళ్లి చేసి ఉంటారు. ఉన్నాగా అంత జరిగితే మన కథకు అర్థం కదా తమ్ముడు. ఆ ఊరికి స్టార్ అనే కొత్త టీచర్ వచ్చింది. ఈ పిచ్చిగానే టీచర్ చదువు చెబుతారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ ఇవన్నీ పట్టించుకొని విని మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు చెప్తారు, ఆటలు ఆడిస్తారు, పాడిస్తారు. బడి పిల్లల్ని సొంత బిడ్డలాగా పట్టించుకుంటారు. అవును తమ్ముడు. స్టాండ్ కాకుంటే టీచర్ ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఉన్న పిల్లలు ఎవరు వస్తారో రారో తెలుసుకుంటా కొత్త వాంటికి వెళ్తూ శివ వాంటికి కూడా వెళ్ళింది. అయితే ఆ
అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి అటువంటి ఈడున్న పిల్లలు మా ఇంట్లో ఎవరు లేరని చెప్పిందా అక్క? నువ్వు అతిగా ఉంచు, నాకు అక్క చెప్పినట్టు విను. రాజు ఉంచిన నిజంగా గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యో అప్పుడేమైంది? శ్రావణుడు వచ్చి పని చెప్పకుండా శివదండ్రులు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని? ఓ భారతీయుడా, ఓ బాలబాలుడా, వినవయ్య వినులా విందుగా, తెలుసుకోవయ్య తోటను ముందుగా, ఎన్నో జన్మల పుణ్యమల మీది మానవ జన్మము, అది మానవ జన్మము, అందులోనూ ఆడపిల్లల పుట్టిట దృశ్యము, అవును పుట్టిట దృష్టము, సహనము స్నేహము ప్రేమ భావము గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు, అవును అభినతి పొందు. అట్టి బాలికను నడిచిపెట్టుట అన్యాయమగును, అంతే అన్యాయమగును. ఓ భారతీయుడా, ఓ బాలబాలుడా, వినవయ్య వినుల విందుగా, తెలుసుకోవే చరిత్రను ముందుగా. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళు నడిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళు పెట్టకపోక సరే వినండి. మరి ఆ శాస్త్ర రహస్యమైన గురించి ఇట్లా చెప్పింది. ఎలా? రుద్రమదేవి చూడరా సాయి, చెండాయరా సాయి, సరోజిని నాయుడుండరా సాయి, రాజంశమనం చేసేరా సాయి, సంగం లక్ష్మీబాయి సాయి, బాలను బహు పరిచరా సాయి, అచ్చం బామను చూడరా సాయి, మహిళల మార్గము దిద్దరా సాయి, కల్పన చాలువ చూడరా సాయి, అంతరిక్షముని చేగిరేరా సాయి, సునీత విలియం చూడరా సాయి, కలిసి ఎన్నో చేసేరా సాయి, అన్ని రకాలలో మహిళల మార్గం నిలిచారు. అలానండి బాలిక కూడా సాయి బేలు మన్నోయ్ కన్నా అక్క అక్క తర్వాత ఏమైందో నేను చెప్తా. లోపల నుంచి వింటున్న సీత బయటకు వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. అవును అంతేకాదు శ్రావణుడు వచ్చి అవును తమ్ముడు అంతేకాదు ఆ శ్రావణుడి మాటలతో ప్రభావితులైన శివదండ్రులు చదివించడమే మంచిదని అర్థం చేసుకున్నారు. శ్రావణుడి వెంటనే పంపించారు. అంతేలేండి, అందరు మా చిన్నకలాగా ఉంటారా? అంటే నువ్వు రాజు కంటే గొప్పదాని యొక్క కథ రానికంగా చెప్తాను. సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు. ముందుగా కథ వినండి. సీత ఇట్లా చదువుకున్నామంటే అక్షరమాల నేర్చరా సాయి, తెలుగు చక్కగా చదివేలా సాయి, లెక్కలు చక్కగా చేసేరా సాయి, తరాల విఘ్నమురా సాయి, చక్కగా సాయి క్రితం ఏది చదివినా ఏది రాసినా ఏది లేదు తనకు అందరిలోన అన్నిటికన్నా ముందు నిలిచే తులకు అందరికీ తెలుసా. ఆమె తెలుగులో గమనించిన పాఠశాల ప్రధాన పదవి కూడా ముగ్గురైన ఏడాది గడవకుండానే అది పద్ధతి చెప్పించారు. చూడు చదివిద్దా చదవాలి. నువ్వు నన్ను వెక్కిరించాల్సిన అవసరం లేదు. నేను 1వ తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివాను తెలుసా? అవేంటి చెప్పవా? లెటర్స్, పెద్ద లెటర్. అదే 1, 2 చెప్పు. 1 కాదు 2 కాదు 26 చదివాను తెలుసా? చెప్పమంటావా? అయితే విను. ABCD. ఆ లెటర్స్ ఏడిచినట్లే ఉన్నాయి. తర్వాత తర్వాత సీత లేకుండా పోయింది. 7వ తరగతి కూడా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి ప్రమోషన్ మీద బదిలీ వేరే ఊరికి వెళ్ళింది. అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా? లేదే రాజు శ్రావణ్ టీచర్ సీత మనసులో చదువుతాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళపై చదువుకునే అవకాశం లేకపోయినా పట్నం పోయి స్కూల్ చదువు కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. ఇంతకు ఇంజనీరింగ్ సీట్లు దొరకలేదక్క? ఏదో చదువుకొని సంపాదించి డబ్బులతో సంపాదించుకొని తాను మాత్రం హాయిగా ఉండాలనుకునే కాదు, తన లాంటి పిల్లలను బాగుపరచుకోవాలంటే కలెక్టర్ గానో నాయకులు గానో ఆ సమాజంలో సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ పోటీ చదివి విజయం సాధించింది. మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. ఓహో, చాలా బాగుంది. తర్వాత చెప్పక్క. తర్వాత ముందు రాసి పిల్లల చదువు కోసం, స్త్రీలకు మేలు చేసిన కోసం నిరసన చేస్తుంది మా సీత. అవును అక్క, సీత ఇష్టాలు మరేంటి చెప్పవా? మరి నా ఇష్టాలు అబ్బా, మన కథ అయిన తర్వాత తిరుగుబాటుగా చెప్పుకున్నాము. సీత కష్టాలు విను. సరే నేను వింటున్నావు కదా, ఇప్పుడు నువ్వు అక్క చెప్పేది విను. ఆడపిల్లను చిన్న చూపుతో చూడరాదు బాయి, అరడే చూడరాదు బాయి, అందరిలోన అన్నిటికన్నా అవకాశాలు కల్పించాలో చక్కగా కల్పించాలో,
చదువులనైనా పదువులనైనా సమానమోయి వాళ్ళు సమానమోయి ప్రతి వాళ్ళను ప్రతి గుణము నువ్వు గౌరవించబోయి తప్పక తెలుసా అక్క ఈరోజు చాలా మంచి కథ చెప్తావు. ఈ కథ వింటే ఎవరిలోనైనా మార్పు సాధ్యమవుతుంది. ఇటువంటి సీతక్కలు ఊరికి ఒకరు ఉంటారు, కానీ ఈ దేశాన్ని కొందరు బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు ఆ సీతకు ఆలోచన తీసుకొని తమ దేశాన్ని బాగుపరచుకోవాలంటూ కోరుకుంటూ కథ ముగించుకుందాం. మంగళం మన భరతమాతకు, మంగళం జయ మంగళం, మంగళం మన తెలంగాణ తల్లికి, మంగళం జయ మంగళం, మంగళం మన రుద్రమదేవికి, మంగళం